యేసుప్రభు వారి నామం పేరున మీ అందరికీ నా వందనాలు సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఎన్నో మేలు చేసినట్టు నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ నా సాక్ష్యం ఏమిటంటే, నేను మా దేవుడు వచ్చేసి చెనకేల స్వామి అంకాల పరమేశ్వరి. అయితే నేను బెంగళూరులో జాబ్ మా అక్కడనే ఒక క్వార్టర్ హౌస్లో ఉంటే, క్వార్టర్ హౌస్లో ఒక గుడి ఉంది, పోలేరమ్మ గుడి. ఆమెకు ఒక ముస్లాంకి పోలేరమ్మ వస్తుంటుంది. ఆమె వస్తుంటే ఆమె దగ్గరికి నేను పూజారిగా పోతున్నాను. ఆ తర్వాత నేను మలైనూరు అంకాల పరమేశ్వరం ఉంటుంది, అక్కడ పోయిన ఒకరోజు పూజకి పోతే అక్కడ సోలం, నా నాలుగుకి సోలం కూర్చుంది. అప్పుడు మాత్రం ఆ తర్వాత పాపకేమో కూతురికి, ఈయనకి మలైనూరు పోయినాక, బిడ్డ నువ్వు నా ఒళ్ళో కూర్చో, నువ్వు నా బిడ్డ అయిపోతావు, అందుకు నీకు సోలం కూర్చాలా అని చెప్పని నాలుగు పెట్టుకుంటే ఆమె నిమ్మకాయ పెట్టి, నిమ్మకాయ మీద గుచ్చి మళ్ళీ కింద నిమ్మకాయ పెట్టి ఆమెను గుడి చుట్టూరు తిప్పించిండు. గుడి చుట్టూరు తిరిగిండు. ఇంకా ఆటంగా ఆమెనంత లెక్క తిరిగి అయిపోయినాక ఇంటికి పోయి ఆమె అయ్యమావతి కూతురు కారుణ్యమ్మ పడిపోయినాక పంది నోరు తెరుస్తుంది కదా కొట్టుకోవటానికి. ఇంకా ఆమె అయ్యమ బయటకు వచ్చింది. ఏందని బయటకు వస్తే అరస్తుంది. మా చిన్నదిన అంట, మా చిన్నదిన అయ్యమ్మి రాళ్ళతో కొడుతుంటే వాళ్ళిద్దరి మీదకు పోతుంది ఈ పంది. ఇంకా ఆమె ఇంకొక ఆమె వచ్చి చంపేశాలమ్మ పెద్ద రాయి తీసుకొని కొట్టాలకి వెళ్ళిందంట. అప్పుడు తీసుకొని చూస్తే వెనకంతా కొంచెం ఘాట్లు ఉన్నాయి, చేతికాడ ఘాట్లు ఉన్నాయి, మెడకాడ ఘాట్లు ఉన్నాయి. హాస్పిటల్కి తీసుకుపోయి ఆమె ఇంజక్షన్ వేయించింది. ఆమెకు అదొకటి కాపాడిండు దేవుడు. లేకపోతే దాన్ని నోటికి అందిందంటే చీల్చేసిండు బిడ్డని. అదొకటి కాపాడిండు యేసయ్య. ఆమెను అక్షిత దోశగా చిన్నోడు తప్పటి అడుగులు వేస్తున్నాడు. చెట్టు కింద పొయ్యి పెట్టి మంట వేస్తున్నాను, ఈడ అంత దూరాన్ని నిండు ఆమెను బాగా పొయ్యి నిండా కట్టెలు పెట్టి మంట వేసి ఇంక 2 కట్టెలు తెద్దమైన అట్ట పొయ్యాలకి ఎప్పుడు వచ్చిండో ఎడకొచ్చి తట్టుకొని పొయ్యి కాడ పడిండు. ఆ నిప్పులకి ఈడు పడ్డదానికి బెత్తిడే ఏళ్ళు పెట్టి కూడా చూసిన నేను. ఇంకా ఆమెను ఎప్పుడు 4 గంటలకి నీళ్ళు కాంచుతాను 4 పోసాక అప్పుడు తట్టుకొని పడింది. ఓయమ్మ ఈ పొయ్యిలో పడి ఉంటే ఏం కావాలి అని చెప్పి ఇంకా ఆమెను అప్పుడే యేసయ్యా నా బిడ్డను కాపాడిన తండ్రి అని చెప్పి అప్పుడే అనుకొని బిడ్డను తీసుకున్నాను. ఇంక నీళ్ళు పోసి చేసినాక ఇంకా ఆమె తెల్లవారు 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకి ఇంకొక ఆయనకి, ఆ సాతానుడు అనేది ఇంకొక ఆయనకి పెట్టేసింది. ఆయన ఏటర్లో నీళ్ళు పెట్టి ఇంకా చేయి పెట్టుకొని కూర్చొని ఉంటాడంట గమ్ముగా. వాళ్ళదిని పోయి ఏందిడు ఈ పిల్లోడు ఏటర్లు నీళ్ళు తెరిలిపోతున్నాయి అంటే చేయి పెట్టి గమ్ముకు కూర్చొని ఉంటాడంట, బాధ కూడా పడకుండా. ఏది పిల్లోడు ఏటర్లో నీళ్ళు చేయి పెట్టి కూర్చొని ఉంటాడని చెప్పి దోషేసిందంట, స్విచ్ ఆపకుండా అని కేకలు పెట్టాలి. వాళ్ళు ఇల్లు అందరూ వచ్చి చూస్తే మరుసుకుపోయిందంట చెయ్యి. ఇంకా మాత్రం కడికేరు కాడక తీసుకొని పోతే ఎడగాలి నెల్లూరు బొమ్మని ఆడికి పోయి చెయ్యి తీసేసింది. మరి ఆ ప్రాబ్లం ఈ బిడ్డకు జరగాల్సింది కదా, ఈ బిడ్డకు జరగకుండా దేవుడు కాపాడు. ఆమె వచ్చే లోపల నేను శ్లోకాలు చదివి అభిషేకం చేసి నేను రెడీ చేసి పెడితే ఆమె వచ్చి తర్వాత ఇంకా నన్ను కూర్చొని పెట్టేసి ఆమె ఆయన కూర్చొని ఏమేమి నిమ్మకాయలు అవి ఇస్తుంటుంది, నేను వేస్తుంటాను వాళ్ళకి. అవి ఇచ్చిన తర్వాత ఆ విధంగా జరుగుతున్నది. తర్వాత ఒకరోజు ఆమె ఏం చేసిందంటే, మా చెల్లెలు వస్తుంది, ఇంకొక అమ్మాయి ఒక ఆమెకు వస్తుంది, ఆమె ఒంటికి వస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చింది. చెప్పిన తర్వాత ఆమె కూడా అంటే మమ్మల్ని అప్పుడు పిలవసాగింది. ఆడికి కూడా పిలవసాగిన తర్వాత నేను డ్యూటీ చేసుకొని వచ్చి ఈ పాటలు రాస్తూ వాళ్ళకి పాటలు పాడుతున్నాను. ఆ విధంగా జరుగుతున్నది నా జీవితం. అయితే ఒకరోజు ఏం చేసిన అంటే, నాకు పూర్తి ఒంటి నిండా మచ్చలు ఉన్నాయి, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు ఉన్నాయి, ముఖంకి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ ఉన్నాయి. ఉన్నందువల్ల నేను ఎంతమంది పోలేరమ్మ కాడికి బొమ్మన్నారు, ఆడికి పోయినాను, టాబ్లెట్స్ తిన్నాను, ఏ విధంగా చేసినా కానీ నాకు నయం కాలేదు. సరే తర్వాత మా బావ ఒక అతను, బామర్ది కావాలా, బావని పిలుచుకుంటాం, మా బావ ఒక అతను మాలెద్దిన ఒక అతను క్రిస్టియన్ అతను వచ్చేసి నన్ను అప్పుడప్పుడు వచ్చి అడుగుతుంటా, బావా దేవుని లేకరా, ఆయన్ని ఆరాధించు, ఆయన ప్రేయర్ చేసి నూనె ఇస్తాడు, నూనె ఇస్తే ఆ నూనెతో నీకు మచ్చలు పోవచ్చు 90% అని చెప్పుకొచ్చు. నీ నేను చాలా కష్టాలు పడుతున్నాను, కష్టాలు కూడా తగ్గొచ్చు అని చెప్పుకొచ్చిండు. అయితే నేను మా దేవుడి కన్నా గొప్ప దేవుడు ఎవరు లేరని చెప్పి ఆ విధంగా నేను చెప్పేవాడిని అతనికి. అయినా కూడా చెప్పి చాలా సంవత్సరాలు చెప్పాను నాకు. ఆయన ఒకరోజు అతను ఏం చేశాడంటే ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నా మాట విను,
ఇది కానీ నీకు సక్సెస్ కాకపోతే ఇక నేను నీకు చెప్పను చెప్పి చెప్పుకొచ్చాడు. సరే నేను కూడా ఏమనుకున్నానంటే సరే చూద్దాం, ఇన్ని రోజులు ఎంతోమంది దేవతలు మనకు దేవతలు కొలిచాం కదా, ఆయన ఈ ట్రిపుల్ చూసి చూద్దాం, ఆయన చూద్దాం, ఆయన శక్తి మనకు తెలియదు కాబట్టి ఎంత మాత్రం శక్తివంతులు మనం తెలుసుకుందామని చెప్పి సరేలే బావ అని చెప్పేసినాను. కొబ్బరి నూనె ఇచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఏం చేసిన, ఇంటికి వచ్చి పూసుకోవాలనుకున్నాను కానీ నాకు మనసుకు రాలేదు. మనసుకు రాక ఆన్న పెట్టేసి నేను నాకు ఇంటికి వచ్చిన తర్వాత కమ్ముగట్టుపాలెం అది కమ్ముగట్టుపాలెం వచ్చిన తర్వాత ఆడ ఒక ఫ్రెండ్ క్రిస్టియన్ ఒక ఫ్రెండ్ ప్రసాద్ అని అతను పరిచయం అయ్యాడు. అతను పోతున్నాడు చారణ్ చర్చికి పోతున్నాడు. అతను చర్చి ఆయనతోటి నేను చర్చికి వస్తానంటే సరే రాయ్యా అన్నాడు. చర్చికి పోతూ ఉన్నాను. చర్చికి పోతున్న తర్వాత ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్నాను. తర్వాత ఒక రోజు ఏం చేసి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దేవుడి దగ్గర నుంచి నాకు పేరు రావాలా. మామూలుగా అయితే పాస్టర్స్ అందరు కూడా ఏం చేస్తారంటే బాప్టిజం ఇచ్చేటప్పుడు యాక్చువల్ పేరు పెడుతుంటారు. నేను అంత కాకుండా దేవుడి దగ్గర నుంచి నాకు రావాలని చెప్పి నేను పట్టుదల బట్టి దేవుణ్ణి కూడా అడిగినాను ఆ రోజు, అయ్యా నీ దగ్గర నుంచి నాకు పేరు కావాలి అని చెప్పి దేవుణ్ణి అడిగి ప్రార్థించుకుంటున్నాను. అయితే ఆ రోజు ఏం చేసిన, రోజు ప్రార్థించుకుంటే నేను తెల్లారు ఏం చేసినంటే అతనికి పోయి చెప్పేది నేను, అయ్యా ఈ విధంగా నేను దేవుణ్ణి అడిగి ఉన్నాను, ఖచ్చితంగా మీరు క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు పంపిస్తాడు, నాకు తెలియపరచమని చెప్పినాను. సరే నేను ఆయన కూడా నా గురించి అడుగుతున్నాడు. నాకు అడిగితే ఆయనకి పేరు అడిగిండు, అయ్యా పేరు ఆయనకంట పంపించని చెప్పి అడుగుతున్నాడు, పంపిమని అడిగిండంట. ఆయన కూడా అడిగిన తర్వాత అడిగినాను, రాలేదు పేరు అన్నాడు. 3వ వారంలో వచ్చి అయ్యే నీకు పేరు పంపించాడు దేవుడు అని. అప్పుడు నేను ఏం చేసినంటే ఏం పేరు పంపించండు అన్నాను. మోజేస్ బర్నబాస్ అని 2 పేర్లు పంపించండు, నీ ఆ 2 పేర్లు ఏదో ఒక పేరు నేను సెలక్షన్ చేసుకోమన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే సరే నేను మోజేస్ అని అనుకున్న తర్వాత ఈ విషయం మా మాలద్రి బావ కొడుక్కి చెప్పిన, ఒకరోజు పోయి మధ్య నాకు దేవుడు పేరు పంపించిండు అని చెప్పినాను. ఏం పేరు అంటే ఇట్లా మోజేస్ బర్నబాస్ పంపించి ఏది పేరు నీ తీసుకోమంటే మోజేస్ అని తీసుకున్నాను అని చెప్పినాను. అది ఎత్తమామ అన్నాడు. వేరే వాళ్ళకి కళ్ళకి వచ్చి చెప్పిండు అంటే అతను ఏమంటే ఒక మాట అన్నాడు, అది నిజమెంత వస్తుందంత మామ, నీకు కానీ వచ్చి కానీ ఉంటే ఓకే నేను ఒప్పుకుంటాను, అది వేరే వాళ్ళు చెప్పాను కాబట్టి అది నిజమెంత వస్తుందని తెలియదు కదా అంటే కరెక్టే, నేను అప్పుడు నాకు క్లాస్ అయింది, ఇది కరెక్ట్ పాయింట్ అడిగండి అని చెప్పి నా తర్వాత నేరుగా ఇంటికి వచ్చేసి ఇంటికాడ కూర్చొని దేవుడి కాడ కూర్చొని ప్రార్థిస్తున్నాను. అయ్యా అతను అడిగిన మాట కరెక్ట్, అతని మాటలో ఏం డిఫరెన్స్ ఏం లేదు, ఆ మాట సమాధానం నాకు కావాలి, జవాబు కావాలి నాకు చెప్పి దేవుడిని అడిగినాను. అప్పుడు ఆ రోజున ఏం చేసిందంటే 104 డిగ్రీల జ్వరం కాస్తున్నది. కనీసం మాత్ర తెచ్చుకుందాం అనుకుంటే 10-10:30 అయ్యి ఉండొచ్చు. ఎక్కడ మెడికల్ స్టోర్ అన్నీ బంద్ చేసి ఉన్నారు. అటు పోయి చూసి ఇచ్చి ఇంక సరే ఇంకేమి లేదని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తా కూర్చున్న తర్వాత తెల్లారుజామున 4 గంటలకి ఎర్రలాకుండా చేసి ఆ తెల్లారుజామున ఒక మాత్ర చూపించాను నాకు. ఆ మాత్ర చూపిస్తే మొన్న తెల్లారి ఆ మాత్ర పోయి అయ్యా నాకేదో లోరు ఇచ్చి ఉన్నట్టు అని చెప్పి అడిగితే ఆయన నేను రాత్రి దేవుడు తెల్లారుజామున ఏ మాత్ర చూపిస్తే అదే మాత్ర తీసే ఆ మెడికల్ స్టోర్ ఆయన ఇచ్చిండు. అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అయింది, అయినా ఈయనలో శక్తి ఉన్నట్టుంది, ఈయన నిజ దేవుడు ఉన్నట్టుంది అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ రోజు ఏం చేసినంటే ప్రార్థనకు కూర్చొని ఒకే మాట చెప్పిన, అయ్యా నువ్వు నిజ దేవుడుగానే అయితే ఇంట్లో కొబ్బరి నూనె కొబ్బరి నూనె వాడుకునే కొబ్బరి నూనె ఉంది, ఈ కొబ్బరి నూనె ప్రేట్ చేసుకొని నేను పూడ్చుకుంటా, నాకు రిజల్ట్ అప్పుడే నేను నమ్మతానని చెప్పి అన్నప్పుడు ఒక వారం రోజులు పూసుకొని సాగిన తర్వాత వేరే వాళ్ళు నేను కూడా చూడలేదు కానీ వేరే వాళ్ళు ఏం చేశారంటే ఒరే ఈరోజు నీ ముఖం అయితే కళ వస్తుందని చెప్పి అడిగినప్పుడు అప్పుడు నేను అవునా అని చెప్పి అప్పుడు ఇంటికి పోయి అద్దంలో చూసుకుంటే కలర్ మార్పు వచ్చింది. ఎందుకంటే ఫుల్ బ్లాక్ ఉన్నది, జస్ట్ వైటింగ్ వచ్చేది, కొంచెం మార్పు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత నేను సరేలే అని చెప్పి అప్పుడు నాకు పూర్తిగా అసలైన దేవుడి నేను చెప్పి అన్నాను. అయితే ఎంత ఎవరిని ప్రార్థించినా ఎవరిని కొలిసినా ఎవరిని చేసినా నాకు మచ్చలు తగ్గనే లేదు, నా కష్టాలు తగ్గలేదు, చాలా బాధలు పడుతున్నాను. నేను అంత స్థితిలో కూడా ఈయనేం చేసి ఈయన ఇచ్చినప్పుడు నేను ఈయన అనుకొని అప్పుడు ఇంట్లో ఉన్న దేవుడు పటాలను మొత్తం తీసేసినాను, నేను ఉంచుకోలేదు. ఎందుకంటే ఇంక వద్దు పనికిరావని చెప్పి తీసుకుపోయి ఇచ్చేసినాను. ఆ విధంగా నేను ఆ దేవుళ్ళకి వచ్చినాను. మొదట్లో ఏంటంటే నేను పెద్ద పూజారిని కూడా, నేను ఒక విగ్రహం అడిగినరు మామూలుగా పూజ చేసేటప్పుడు విగ్రహం అడిగితే అది వచ్చేసి 25,000 ఆ విగ్రహం, అది మేమే తీసి ఇచ్చినాం. ఆ విగ్రహం కూడా ఆ వారు అభిషేకాలు నేనే చేస్తున్నాను. ఆ విధంగా చేసి ఇచ్చిన తర్వాత
ఆ విధంగానే నేను ఈ దేవుళ్ళకి వచ్చి దేవుడు సత్యం తెలుసుకొని ఇంకా ఎప్పుడైతే మాకు ఎన్నెన్నో మేలు చేసిండు ఆయన లెక్కించుకుంటే అది అందువల్ల నేను పూర్తిగా నమ్మినాను. ఇంతకన్నా దేవుడు లేడు, ఈయన దేవుడు, మనల్ని సృష్టించింది నేను అని చెప్పి పూర్తిగా ఆయన మీద నమ్మి హృదయపూర్వకంగా ఆయన నమ్మేసి ఆరాధించుకునేటప్పుడు ఆయన లేక వచ్చిన తర్వాత జరిగిన విషయాలు ఆయనకి నాకు చేసిన మేలు చాలా ఉన్నాయి. చెప్పలేనన్ని విషయాలు ఉన్నాయి నాకు మేలు ఆయన చేసింది అని చెప్పి అనుకొని ఆ తర్వాత ఆ విధంగా ఉన్నది. దేవుళ్ళకి చేరినాక నేను ఇక్కడ ఇంజుబర్లో ఉన్నాను, ఆయన బెంగళూరులో ఉన్నిండు. ఏం చేస్తుండు అని అంటే ఇట్లా గుడికి పోయినాను అనిండు. సాయిబాబా గుడికి పోయిండేమోనని చెప్పి అనుకున్నాను. ఎక్కడికి పోయినామంటే ఏరే దేవుడి కాడికి పోయినా. ఏ దేవుడు అంటే నీకే తెలుసద్దులే ఎక్కడికి రా అనిండు. ఇంకా ఆమె మళ్ళీ ఆయనే చెప్పిండు యేసు ప్రభుని ఆరాధిస్తుండాను అని అనిండు. యేసు ప్రభుని ఆరాధిస్తుండవా అని చెప్పని బాధపడి ఇంక సరే నువ్వు చేసే పూజలు నువ్వు చేసుకో, నేను చేసే పూజలు నేను చేసుకుంటాను, నాకు నువ్వు అడ్డు రావద్దు, నీకు నేను అడ్డు రాను అని చెప్పి అన్నాను. సరేలే రా అని చెప్పాను. ఆ నింజమూరు నుంచి బెంగళూరు పోయినాక పటాల గదిలో చూస్తే ఏమి లేవు. ఇంకా ఆయన ఏమి లేకపోతే సరేలే అని చెప్పని ఇంకా ఆయన ఎక్కడ పెట్టినవు పటాలు అంటే పైన పెట్టినాను అనండి. సరేలే అని ఇంకా ఆయన సరే అవి తీసి పెట్టాలని కూడా నాకు బాగా అనిపించలే. తీసేసిండు, బోసిగా ఉంది, మా దేవుళ్ళని మళ్ళీ పెట్టుకోవాలనే ఆలోచనే రాలా నాకు. ఇంకా ఆయన టీవీ వస్తుంది, టీవీలో యేసై చేసిన సాక్ష్యాలన్నీ చెబుతా ఉంటే నాకు అప్పుడే నాకు లోకమంతా తెలుసుకున్నట్టు అయిపోతా ఉంది. నాకు నాయన ఆన్నే టీవీ కాండ కూర్చొని నాయన ఇంత సత్యమైన దేవుడివా, ఇంత నిజమైన దేవుడివా, ఇంత కాపాడే దేవుడివా తండ్రి, ఇంత నిజమైన దేవుడిని తెలుసుకోలేక మేము ఇన్ని సంవత్సరాలు ఎల్లగొలిచిన నాయన మా తప్పు క్షమించు ప్రభువా అని నేను చెప్పాను. ఆడనే టీవీ కాడనే మాట్లాడదండేసి నాయన ఇంక టాంగ్ నుంచి మేము ఈ పూజలు చేయము, ఇంట్లో ఉండేవన్నీ తీసి పడేస్తాం నాయన, నిన్నే కొలుస్తాం నాయన, నిన్నే ఆరాధిస్తాం నాయన, వచ్చి రాని ప్రార్థనలో అని చెప్పి అనుకొని ఇంకా ఆయన ఇంట్లో ఏడాడు ఎంతెంత బొమ్మలు కూడా పిండి బొమ్మలు అన్నీ తెచ్చి పెట్టేది, అన్నిటికి పసుపు పూసేది, బొట్టు పెట్టేది. ఇంకా ఆమె పూజలు చేస్తూ ఉండేది. ఇంకా ఆమె వద్దు అవన్నీ వద్దని చెప్పి 3-4 బస్తాలకి అన్నీ వేసేసినాం. కోటాలు, ఈ నూనె, కడ్డీలు, కర్పూరము, 1 కేజీ నూనె అన్నీ తెచ్చిపెట్టుకున్నాం. ఇవన్నీ మొహవాడ 2000 వెండిది లక్ష్మీదేవి మొహవాడ తెచ్చిపెట్టుకున్నాం. అన్నీ మేము వరలక్ష్మి పూజ చేసేటప్పుడు మేము పోటాలు తీసుకున్నాం. ఇవి కూడా ఉండకూడదని చెప్పి అన్నీ ఒక బస్తాలు వేసి ఒక మునేశ్వరుడు గుడి అనేది ఉంటే అక్కడికి పోయి ఆ గుడి కాడ పెట్టేసి ఇంకా ఆయన వెనుక దూరం చూడకుండా వచ్చేసింది. వచ్చినాక ఇంకా ఆయన వీళ్ళు కూర్చున్నా ఇది కూడా ఉండకూడదేడని చెప్పి అంత డేటాయిలు వేసి ఆ రూమ్ అంతా కడిగి, చిన్న గది ఇంకా షోకేస్ మాదిరి డేటాయిలు వేసి కడిగి తుడిసి ఇంకా ఆమె చుట్టూరు 3 స్క్రీన్లు వేసి కింద చిన్న టేబుల్ వేసి ఆ టేబుల్ మీద తెల్ల బట్ట పరిచి అప్పుడు వాక్యం తెచ్చుకొని అప్పుడు ఇంకొక పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని ఆ వాక్యం అక్కడ పెట్టుకొని ఇంకా అక్కడ ప్రార్థన చేస్తున్నాము. అంతకుముందు ఏమంటే ఈయన పూజలు చేసేటప్పుడు వరలక్ష్మి పూజలు చేస్తున్నాము, అంకమ్మ పూజలు చేస్తున్నాము. వరలక్ష్మి శుక్రవారము, అంకమ్మకు ఆదివారము, శనకాయల స్వామికి శనివారము, ఈశ్వరుడికి సోమవారము. ఇన్ని రోజులు పూజలు చేసేది. వారానికి 400 పూలు, 4 వారాలకు 4 టెంకాయలు, ఇవన్నీ కొట్టేది చేస్తుండేది. గురువారం శుక్రవారం వరలక్ష్మి పూజ శుక్రవారం చేయాలంటే గురువారం 6-7 గంటలకు కూర్చున్నానంటే నైట్ 1 గంట దాకా అవన్నీ కడుక్కొని తుడుచుకొని బొట్లు పెట్టుకొని 1 గంట అయ్యేది. ఇంకా అప్పుడు వండుకున్నానంటే మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు లేసేది. 3 గంటలకు లేచేది, తలస్నానం చేసేది. ఇంకా పొంగలు పెట్టుకుంటానే అన్నీ అలంకరించుకునేది. అన్నీ అలంకరించుకొని చేసినాక ఇంకా అవునప్పుడు ఇన్ని లేగొట్టి నీళ్ళు కాంచితే ఇన్ని లేచి పోసుకునేది. ఇంకా అవునప్పుడు కులాభిషేకము, పెరుగాభిషేకము, కుంకుమాభిషేకము, పసుపాభిషేకము, టెంకాయ నీళ్ళ అభిషేకం, అన్ని అభిషేకాలు చేసేది. శ్లోకాలు చదువుతా ఇంకా అవన్నీ అలంకరించేది. ఇంకా అవునప్పుడు పాటలు పాడేది, పూజలు చేసేది. అప్పుడు కరిమారి అమ్మని ఒక ఆమెకు వస్తుంది, ఆమె విగ్రహం తీసుకొచ్చి పెట్టింది ఆమె ఇంటి దగ్గరే. 6 గంటలకి ఇంట్లో పూజ ముగించుకునేది. ఇంకా ఆమెను మళ్ళీ ఆడికి పోయేది.
ఆడ పూజలు చేసేది. మళ్ళీ గుడిలో ఉండే క్వార్టర్స్లో ఆడికి పోయేది, ఆడ పూజలు చేసేది. ఇంకా ఆమెను 6:30కంతా ఆయన పూజలు చేసేది, డ్యూటీలకు పోయేది. మేము 5 ఆడవాళ్ళం పోయేది, పూజలు చేసుకుని ఒకరికొకరు పసుపు కుంకాలు పెట్టుకుని ఈయన డ్యూటీకి పోయేది. మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం వచ్చారు, మళ్ళీ పోలేరమ్మ కూర్చుండేది. నా భక్తుడిని పిలువు, నాకు పాటలు పాడుతాడు అని నేను వాళ్ళ పిల్లల చేత పిలవని నింపేది. అప్పుడు వాళ్ళు వచ్చి పిలిచారు, బదర నీళ్ళు దిగబోసుకునేది. ఇంకా ఆమె ఇద్దరం పెరిగెత్తి ఇంకా ఆమెను కూర్చోనట్టు ఒంటి మీదకి వచ్చి. ఆమెకి 35 వయసు. పోలేరమ్మ వచ్చి ఆమెకి, హరిమారి అమ్మ వచ్చి ఆమెకి 65 వయసు. ఇంకా ఆమె అట్ట చేస్తామన్నాము. ఇంకా ఆయన ఫస్ట్ పోలేరమ్మ రావటం ఎట్టంటే, ఈ ముసలామెకి వస్తుండింది హరిమారి అమ్మ. ఆమె గుళ్ళో వచ్చి కూర్చున్నాక పూజలు చేస్తుంటే కూర్చున్నాక ఇంకా ఆమె నా గొంతు పెట్టి నన్ను చంపేసిండ్రు అని చెప్పి నాగమ్మ వచ్చిన ఆమె అంటా ఉంది. చంపేసింది ఏందమ్మా, ఎవరు చంపిండ్రమ్మా అని చెప్పి మేము అడుగుతుండం. లేదు, నన్ను చంపేసిండ్రు, కావాలంటే ఆడికి పోయి చూడండి, నా చెల్లెలు ఒక ఆమెకి వస్తుంది, ఆడ చంపేసిండ్రు, నన్ను చంపేసి కంపలో పడేసిండ్రు. ఈ భక్తుడి చేత బయటికి తీసి పాలు పోసి 1 రూపాయి వేసి కాల్చి నన్ను దహనం చేయండి అని చెప్పాను. అట్టనే పోయి చేసినాక ఆమె చల్లబడకుండా రోడ్లో కూర్చొని కేకలు పెడతా ఉంది. నన్ను కాలు పెట్టిండ్రు, నాకు మంట, ఒళ్ళంతా మంట సెగల పడతా ఉంది. నాకు పసుపు నీళ్ళు అన్నీ పోయమంటే అన్నీ పోస్తా ఉన్నాం. మేము కూడా తడిచిపోయినాం. ఆమెకు పోసేటప్పుడు పసుపు కుంకాలు అన్నీ పోసేది. ఆమె ఆ పోలేరమ్మ ఆమెకి ఎట్ట వచ్చిందంటే 35 వయసు ఆమెకి. ఎప్పుడో వారం రోజుల ముందు యాప చెట్టు ఉంది వాళ్ళ ఇంటికి ఎదురుగా. ఆ యాప చెట్టు మీద కూర్చొని నిన్నంట పాము రూపంలో వచ్చి, ఎవరింటికి పోతే నన్ను లోపలికి రాణిస్తారు అని చెప్పి చూస్తాను నిన్నంట. ఒకరింటికి పోతే వాళ్ళు తలుపు వేసుకుని నిన్నంట. ఈమె ఇంటికి వచ్చాక తలుపు బార్లకు తీసుకుని నిన్నంట. ఇంకా ఆమె ఇంట్లోకి పోయి ఇంకా ఆమె ఒక పెట్టి ఉంది, చెక్క పెట్టి కింద వండుకొని ఉందంట. వారం రోజుల పెట్టి కిందనే ఉండిందంట పాము, నాగుపాము. పిల్లలు అక్కడే 3 మగబిడ్డలు, వాళ్ళు అక్కడే సాపేసుకునేది, పండుకునేదంట. ఆ పాము ఎక్కడ పోకుండా అక్కడే ఉంది. నాగల చవితి రోజు బయటకు వచ్చేసింది. నాగల చవితి రోజు ఈమె స్నానం చేసి అలా ఆడుకుంటా ఉండాలకే చిన్నగా వచ్చేసి ఇంకా ఆమె 2 డోర్లు పట్టరాసుకు, మెసి డోర్ ఒకటి, మామూలు డోర్ ఒకటి. మామూలు డోర్ తీసిపెట్టి మెసి డోర్ కూడా తీసిపెట్టి అంత అలా ఆడుకుంటుంటే చల్లగా వచ్చి వెనక తలుపు కాడ సందులో నుంచి పాదంలోని సందులేక దూరుకునిందంట. సందులేక దూరుకుని వాళ్ళకి ఆ తలుపు ముందుకు జరిగింది, కింద స్టాండ్ జరిగిపోయి ముందుకు జరిగాలకే పడేసింది గొంతుకు పడ్డాక ఇంకా ఆయన ఈమె చూసి, చంపేస్తే ఏమో పగబట్టద్దు, వదిలేస్తే ఏమవద్దు అని నాకు భయం అయ్యి ఆయన పట్టకుండా ఆయన పిలిస్తే ఆయన వచ్చి కొట్టినాక జరిగింది ఇది. నన్ను చంపేసిండ్రు అని. ఇంకా ఆమె అప్పుడు వచ్చినాక కాల్చినాక ఇంకా ఆమె నన్ను బాలుడు కొట్టిండు, వాడిని నాశనం చేస్తాను నేను అని చెప్పి జబ్బు పెట్టేసింది. జబ్బు పెట్టి చచ్చిపోయింది. ఇంకా ఆమె మళ్ళీ పోలేరమ్మ ఇంక వచ్చినాక ఇంకా ఈమె పిలుచుకొని ఈమె పాటలు పాడించుకుంటా పూజలు చేయించుకుంటాం. అప్పుడు అన్న మాది గడ్డ మీద పల్లి, మేము అక్కడ మా స్థలంలోని ఆంజనేయ స్వామి గుడి కట్టి పూజలు చేపిస్తున్నాము. అమ్మకు కూడా మేము గుడి కట్టి మా స్థలంలోనే పూజలు చేపిస్తాము అని చెప్పాను. సరే అమ్మ అని. అప్పుడు పోలేరమ్మ ఇంట్లోకి వచ్చి, నాకు విగ్రహం కావాలా, నా రూపము అని. వీళ్ళ చిన్న కొడుకు చేతికుండా నాకు కావాలా, కల్మషం లేని బిడ్డ ఆ బిడ్డ చేతికుండా నాకు కావాలా అనింది. అడ్వాన్స్ కూడా ఆ బిడ్డ చేతికుండానే వాళ్ళకి ఇప్పించింది. ఇంకా ఆమె ఆ విగ్రహం 25,000 పోలేరమ్మ విగ్రహం ఇచ్చి చేపిచ్చి, వాళ్ళకి కారు ఉంది, ఆ కారులో తీసుకొని పోయి బెంగళూరు నుంచి తీసుకొచ్చి గడ్డ మీద పల్లెల్లో తొట్టిలో కూర్చొని పెట్టి, నీళ్ళల్లో కూర్చొని పెట్టి అక్కడ పూజలు, ధాన్యంలో కూర్చొని పెట్టి అక్కడ పూజలు, 41 రోజు పూజలు, 6 గంటలకల్లా చల్లనీళ్ళు పోసుకునేది, పోయేది, పూజలు చేస్తుండేది మేము. ఆ విధంగా చేసి 41 రోజు అయిపోయినాక ప్రతిష్టాపన చేసింది. ప్రతిష్టాపన చేసే రోజు అప్పుడు బ్రహ్మనాయుడికి పెళ్లి చేసింది. ఆమె చెప్పింది, ఈ విధంగా అమ్మా చేసుకోవాలనుకుంటుంటే నా సన్నిధానంలో చెయ్యండి అనింది. అప్పుడు ఆమెను గెలిచాలం కదా, ఆ దేవత ముందే చేస్తే మాకు ఇంకేం కావాలని చెప్పి ఇంకా ఆమెనప్పుడు వాళ్ళిద్దరికి అక్కడ పెళ్లి జరిపించింది. పెళ్లి జరిపించిన నుంచి 13 సంవత్సరాలు బిడ్డలనే ఈలని ఆమె ఆడిస్తుందా ఈల. ఇంకా ఆయన
ఇంకప్పుడు మేము దేవుళ్ళకి వచ్చి ఇంకా వాక్యం పెట్టి ప్రార్థన చేస్తుంటే మా చిన్న కొడుకు తాగి అనేది కానీ రాక్షసుడు తాగే దాంట్లో ఒక రాక్షసుడు. ఇంకా ఆమె తాగేది, ఇంకా ఆమెను పోయేది వాక్యం పట్టుకుని ఆయన నీకు దండం పెడతారా, వాక్యాన్ని ఏం చేయొద్దురా, నిజమైన దేవుడిని ఆయన కొడితే మమ్మల్ని కొట్టు, ఆ వాక్యాన్ని ఏం చేయొద్దు అనేది దండం పెట్టేది, పోయి పెట్టుకునేది. నేనేం చేయనులేమ్మా అనేది మళ్ళీ నా చేతికి ఇచ్చేవాడు. మళ్ళీ ఆడ పెట్టుకునేది, ప్రార్థన చేసుకుని అట్ట సాతానుడు తండ్రిని పెట్టి పూజలు చేసేటాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ చేసిండు సాతానుడు. మాకు బాధలు ఎక్కువ చేసి ఇంకా ఉన్నప్పుడు వాడు ఎక్కువ తాగటము, బీరువాని కొట్టటము, అద్దాలు పగిలిపోవటము, ఆ అద్దం తీసుకొని పొడుచుకోపోవటము, పక్కింటి వాళ్ళు వచ్చి కొట్టుకోవటము, వాళ్ళ చేతులు దిగటము, ఈడి చేతులు దిగటము, ఇల్లు రూమ్ అంతా బ్లడ్. నేను కళ్ళు తిరిగి పడిపోతానని నన్ను బయటికి పంపించి పాపం దేవికోళ్ళు వాళ్ళు కన్నడోళ్ళు ఎదురింటోళ్ళు పట్రాసులో ఆమె చేసింది అంతా శుభ్రం చేసింది. ఆ విధంగా ఘోరంగా ఉంది. ఇంకా ఆమె ఇంజిమూరికి వచ్చినాక బెంగళూరులో ఉన్నప్పుడే ఇంకా ఆమె వాడికి కడుపు నొప్పి వస్తుంది. బాలనాయుడికి కడుపు నొప్పి వస్తా ఉంటే ఇంకా ఆమె అన్నం తినకుండా ఏమి లేకుండా మొలగతా ఉంది. ఏమిరా అంటే కడుపు నొప్పి వస్తుంది, అన్నం తినకపోతారు అంటే తినలేదు అని. నేను పొద్దుటానికి అన్నం తినకుండా ఒకటే తాగి ఇంకా ఆమె మొలగతా ఉంటాడు. ఆమె నాకు ఆకలి అవుతుందమ్మా, నీకు ఎప్పుడు తాగడే కదా అంట, నువ్వు అన్నం తినవు నేను తినవు, నువ్వు బాధపడుతుంటున్నావు మమ్మల్ని బాధ పెడుతుంటావు అని చెప్పాను. సరేలేమ్మా ఇన్ని రోజులు బతకబోతుండాను నేను అని. ఏమిరా అన్న, నాకు పేగులో ఓలు పడిందంట అని. ఎప్పుడు రా అంటే చాలా రోజులు అయింది హాస్పిటల్లో చూపించుకొని, మాకెందుకు చెప్పలేదు, మీకు చెబితే బాధపడతారని చెప్పలేదు, నాకు ఏమి లేను ఒక్కడనే కదా ఉంటే ఏం పోతేమిలే అని నేను చెప్పలేదు అని. ఇంకా ఆయన ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ ఉండింది, నాయన నా బిడ్డకు కడుపు నొప్పి అంట తండ్రి, ఏందో పేగు ఓలు పడిందని చెప్తుండడు. దేవా చేతిలో డబ్బులు కూడా లేవు నాయన హాస్పిటల్కి పోయి చూపించుకోవటానికి, కడుపు నొప్పి అని బాధపడుతుండడు. నా పెద్ద కొడుకు రేపు హాస్పిటల్కి తీసుకొని పోవాలంటుండడు. హాస్పిటల్కి పోతే ఏ ప్రాబ్లం లేదని చెప్పించిన ఆయన, నీ రక్తం తప్పితే మా కాడ ఏమి లేదు దేవా అని నేను చెప్పి ఆ రక్తం తీసుకొని పోయి వచ్చి రాని ప్రార్థన అప్పుడే కొత్తగా జారు ఆ రక్తం వేసి ప్రేయర్ ఆయిల్ తీసుకొని పోయి పట్టకు పూసి గొడ్లో వేసి సిలువ వేసి ఇంకా అమ్మాయిన రొంత నోట్లు వేసి తాకిన బాగా చేపటి కల్లా తగ్గిపోయింది. నైట్ ఇంకా నిద్రపోయాను వాడికాండే, వాడి మంచం మీద పడుకుని నేను కింద పడుకుని నిద్రపోను. ఎన్నో మొలుగుతుంది, నేను నాయన అంటే ఆకలి వస్తుంది. ఆ రోజు ఏం లేవు ఇంట్లో, ఒకరోజు మధ్యకొని మంచినీళ్ళు చేసి ఆమె దాంట్లో ప్రేయర్ ఆయిల్ కలిపి మళ్ళీ ఇచ్చినాక ఆమె పద్ధతిలే కొంచెం బాగున్నానికి ఇంకా ఆమెను హాస్పిటల్కి తీసుకొని పోయింది పెద్దోడు. ఇంకప్పుడు దేవుడికి చెప్పుకున్నాను, ఆయన హాస్పిటల్కి తీసుకొని పోయిండ్రు, ఏం ప్రాబ్లం లేదని నువ్వే టెస్ట్ చేసి చూసి నా బిడ్డకు తెలిపించు ప్రభా అని చెప్పుకున్నా. అప్పుడు హాస్పిటల్కి పోతే స్కానింగ్ తీసిండ్రు, రేపు ఇస్తాం రిపోర్ట్ అని. ఏం చెప్పిండ్రు నాయన అంటే స్కానింగ్ తీసిండ్రు, రేపు ఇస్తారంట రిపోర్టు అని. మళ్ళీ పోయి నాయన స్కానింగ్ తీసిండ్రంట, రిపోర్ట్ రేపు ఇస్తారంట, చిన్న ప్రాబ్లము, ఏం ప్రాబ్లం లేదు, ఏం భయపడొద్దని బిడ్డకు ధైర్యం చెప్పి భుజము దట్టి ధైర్యం చెప్పిన ఆయన ఆ శుభవార్త నాకు తెలిపించు ప్రభా అని చెప్పి ఏ విధంగా తండ్రి కాడ మోకాడు దండేసి అడుక్కున్నాను. అదే మాట తెల్లవారు పోయి రిపోర్ట్ ఇచ్చినాక అదే మాట చెప్పిందంటే చిన్న ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ, కానీ నువ్వు తాగితే నువ్వు చనిపోతావు, ఇబ్బంది పడతావు, తాగొద్దు, తాగిన దాని నుంచి కొంచెం ఓలు పడింది, ఏం ప్రాబ్లం లేదు, ఓలు కూడా అంత కనపడలా అని చెప్పిండంట. నేను మళ్ళీ పోయినాయన నా బిడ్డను కాపాడిన ప్రభా అని చెప్పి నా బిడ్డలు కూడా నీ బిడ్డలుగా మార్చినాయన అని చెప్పి తండ్రి కాడ ప్రార్థన చేసుకుంటాను. అదొకటి అయిందా. మళ్ళీ ఇంకొకటి వాడి నుంచే ఇంకొక అబ్బాయి నా చిన్న కొడుకు, అప్పుడు 14-15 వయసు, వెనక 14-15 వయసులో అప్పుడు తాగుడు నేర్చుకునిండోడు. ఇక్కడ చదువుకు పొమ్మంటే నాకు చదువు రాదని పోయేదిలే, ఆయన కొట్టేది, మేము కొట్టేది, ఈ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఆడికి పోయింది నెల్లూరుకి. ఆడికి పోయినా కానీ ఆయనకు చెప్పిన మాట వినేదిలే. ఇంకా ఆయన అట్నే ఉంటుంది. ఇంకా ఆమెను తాగే వాళ్ళు ఆడికి పోతే వాళ్ళు తాగుడు తెప్పించుకునేది, బీడీలు సిగరెట్లు తెప్పించుకునేదంట. అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 2 తాగేది 2 ఇచ్చేదంట. ఇంకొక పిల్లోడి అట్ట తాగి బీడీలు సిగరెట్లు తాగడని నేను నేర్చుకుని
నేర్చుకొని ఒక పిచ్చి తాగుబోతాడయ్యి ఇంకా ఆమె అవే నీళ్ళు అదే కూడా అయ్యే అన్నీ అయ్యే ఇంకా వాడికి ఏమిలే ఆమె ఆ అబ్బాయి ఈడు వేరే వాళ్ళతో గొడవ పడిండ్రంట. గొడవ పడ్డాక వాళ్ళు ఏం కొట్టిండ్రో మరి బాగా కొట్టిండ్రు ఇద్దరు బిడ్డల్ని కొట్టి ఇంకా ఆమె ఈయనేమో నా కొడుకునేమో రైలు పట్టాల మీద బండేసిండ్రు, ఈయనేమో కుప్పతొట్టులో మడిచిపెట్టిండ్రంట. ఇంకా ఆమె చాలాసేపటికి ఎప్పుడు బండేసిండ్రేమో దేవుడు చూస్తానే ఉండడు. అప్పుడు ఆ ట్రైన్ రానీకుండా చేసి దేవుడు ఈ పిల్లవాడికి మెలకం ఇచ్చి ఈళ్ళేసి ఈడేడు నా ఫ్రెండ్ బాలనాయుడు ఏడైనప్పుడు చుట్టుపక్కల చూస్తే రైలు పట్టాల మీద వండుకున్నాడు. అప్పుడు చిన్నగా పోయి వాడిని లేవ తీసుకొని నడి మీద చేసుకొని ఇంకా ఆమె చిన్నగా పక్కకు తీసుకొని వచ్చిందంట. అంతవరకు చెప్పిండు బాలనాయుడు. అప్పుడు కూడా దేవుడే కాపాడిండు. అప్పుడు అదంటే దేవుళ్ళకి రాకముందు, దేవుళ్ళకి రాకముందు అప్పుడు కాపాడిండు. మళ్ళీ ఇంకొక తడవ ఈ అబ్బాయి నా కొడుకు ఇంకొక అబ్బాయి పెయింట్ పనికి పోయి అబ్బగిరిలో పెయింట్ పనికి పోయి ఆమె బైక్ మీద వచ్చి ఇంకా హోటల్ అంతా బాగా జనాలు ఉండరు, మెయిన్ రోడ్ అది. ఇంకా ఆమె వచ్చి పార్సల్ కట్టించుకునిండ్రు, బైక్ మీద పెట్టుకొని ఇట్లా తిప్పుకోవటంలో టీటీ బండి వచ్చి కొట్టేసింది అని. టీటీ బండి వచ్చి కొట్టేసినాక ఒక బిడ్డ ఒక దిక్క కప్పలాలు అతుక్కొని పోయిండ్రంట. అంత మడిగే బ్లడ్ అందరూ చూస్తా ఉంటారంట, ఎవరి దగ్గరికి బాగాలేదంట. ఇంకా ఆయన స్టూడెంట్ పిల్లలు 10 పైన ఉంటారు. స్టూడెంట్ పిల్లలు ఎప్పుడు ఆ దారిని బాగాలేదంట. కారులో వాళ్ళు ఎందుకో ఆ దారిని వచ్చిందంట. ఆ దారిని వచ్చినాక ఇంకా ఆమె ఏంది మనుషులు ఇద్దరు ఇంత రక్తంలో పడి ఉంటే వీళ్ళందరూ ఏంది గమ్ముగా చూస్తుంటారని చెప్పి వాళ్ళు అందరూ పోయి ఆ ఇద్దరు బిడ్డలని ల్యాబ్ తీసుకొని కారులో పండేసుకొని ఇంకా ఆమె సప్తగిరి హాస్పిటల్ అని ఉంది దగ్గర, ఆ హాస్పిటల్లో చేర్చిండ్రు. వాళ్ళే చేర్చినాక ఫోన్ నెంబర్లు చూసి ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్లకు వస్తే వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. అవును, మాకు తెలిసినాక ఇంకా ఆ పిల్లలు ఎవరో మనకు తెలియదు, దేవుడు పంపించిండు. ఇంకా ఆమెనప్పుడు సార్ బ్లడ్ చాలా పోయింది, వీళ్ళకి బ్లడ్ కావాలంటే ఇదిగో ఫోన్ నెంబర్ మాకు ఫోన్ చేయండి, మేము అందరం వచ్చి వీళ్ళకి ఇద్దరు బిడ్డలకు బ్లడ్ ఇస్తాము అని చెప్పిపోయిండ్రు. చెప్పినాక ఆమెను మేము పోయిన హాస్పిటల్కి ఇంకా నేను నిలవలేకపోతుండ, వణికిపోతా ఉండ. అమ్మ ఎడుంటే అమ్మ అసలు బతకదాని అని చెప్పి ఈయన్ని నన్ను ఇంటికి పంపించి మా పెద్ద కొడుకు కోడాలు వాడి కాడి ఉండే ఎన్ని చూసుకుని, కానీ రక్తం బయట కొనుక్కునింది. సమయానికి వాళ్ళు రాలేదో ఏమో తెలియదు, కానీ చేర్చింది గొప్పతనమే కదా, దేవుడే కదా వాళ్ళ చేత చేర్పించింది. ఎప్పుడు ఆ దారిని రాని వాళ్ళని ఆ దారిని తీసుకొచ్చిందంటే వీళ్ళు చూస్తా కూడా వీళ్ళు గమ్ముకొనరు, బిడ్డలు చనిపోతారు అని చెప్పి ఆ బిడ్డల్ని ఈ దారికి మళ్ళించి కాపాడిచ్చింది గొప్ప దేవుడేస్తే. ఇంకా ఆమెను ఇంకా ఆ విధంగా అట్టయిందా. ఆమెను మళ్ళీ ఇంజిమూరికి వచ్చినాక నల్లుల మందు, బెంగళూరు నుంచి నల్లుల మందు మా పెద్ద కొడుకు చెట్లకు వేయాలని తీసుకొచ్చి పెడితే ఇంకా ఆమెనప్పుడు ఇట్నే తాగేది, అరుస్తా ఉంటాడు. తాగి అరుస్తా ఉంటే ఏందిరా నువ్వు అన్నం తినవు, ఏమి లేదు, చెబితే ఏమి కోపగించుకుంటావు అని చెప్పి నువ్వు బాధపడుతుండవు, మమ్మల్ని బాధ పెడుతుండవు, ఏంది నాయన అని అంటే ఏం లేదులేమా అని చెప్పి ఆ నల్లుల మందు తీసుకొని జేబులో పెట్టుకొని చెట్టు కిందకు పోయింది. చెట్టు కిందకు పోయినాక ఇంకా ఆయన మా పెద్ద కొడుకుని పంపించాను, ఆయన అబ్బాయి చెట్టు కింద కూర్చొని ఉండరా చూడుకోండి అని. నాకు ధైర్యం కాకపోయేకి తల్లినే భయపడతా ఉండ కొడుకుని చూసి. ఆ విధంగా రాక్షసుడు కొన్నిండు రాతకుడు. ఇంకా ఆయన మళ్ళీ వాడిపోతే నువ్వు గమ్ముగా అని గమ్ముకొచ్చిండు. మళ్ళీ కోడాలను పంపించిన, ఏందబ్బయ్యా నువ్వు చేసేది అని నువ్వు గమ్ముగా పోయేది నన్ను. ఇంకా ఆమెను ఆహరాన్ని నేను పోయినాక ఏంది నాయన నువ్వు చేసేది అంటే, నువ్వు పోతావా ఇది తాగమంటావని. పోతాలేరా అని చెప్పి వెనక్కి తిరుక్కుని నెలకి మూత తీసి పోసుకునిండు. ఒక గుక్క మింగేసిండు, రెండో గుక్కకు చూసేది అయినా అని చెప్పి తట్టేళ్ళకి ఆ బాటలు వచ్చి నా మొఖాన్ని పడింది, ఆ నల్లుల ముందు నా మొఖాన్ని పడింది. ఇంకా కళ్ళు తెరవలేకపోతాను. ఆమె నీళ్ళు తెచ్చిచ్చిండ్రు, నీళ్ళు కొట్టుకుంటుండే అబ్బాయిని చూడండి అంటే వాళ్ళిద్దరు వాడిని చూస్తా ఉన్నారు. ఇంకా నా కళ్ళు తెరిపుడు పడకపోయా, ఎట్నో కట్ట దుడుచుకొని వెళ్ళి ఇంకా ఆమెను పరిశుద్ధమ్మలు ఉంటే వాళ్ళ కాడికి అమ్మ నా కొడుకు నల్లుల ముందు తాగిండు అని అంటే చింతపండు కలిపిపోయామ్మని వచ్చినానికి చింతపండు కలిపిపోయాను. ఇంకా ఆమె అప్పుడు ఆటోలు ఆడాడు పిలిచినా కానీ ఆటోలు చిక్కరా ఆ రోజు. ఇంకా ఆమె నాయన మా కాడ డబ్బులు లేవు నాయన, ఒక పైసా లేదు నాయన మా కాడ, నా బిడ్డను కాపాడు ప్రభువా అని చెప్పి అనుకొని ప్రేరాలు తాకితిన వాంతులు అంతా పడిపోద్ది, వాంతి చేసుకుంటున్నాడు, వాంతులు అంతా పడిపోద్ది.
అందుకని చేతిలో పోసుకొని మాడుకేసి అంటున్నాను, నాయన ఈ మాడు బాగా కడుపు లేక నింప కాపాడు ప్రభు నా బిడ్డనని. అప్పుడు వాడు కళ్ళు ఎర్రంగా అయిపోయినాయి, చీమిడి జొల్లు కారిపోతా ఉందమ్మా, నన్ను బతికియండి అంట. నీకేం కాదులే నాయన, దేవుడే సయ్య కాపాడుతులే నాయన అని చెప్పని ఆమె ఊర్లోని హాస్పిటల్కి తీసుకొని పోతే, గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పుడే వాళ్ళు 3 గంటలకి 3:30కి తాగండి, అరగంట కల్లా తీసుకొని పోయింది. అప్పుడు వాళ్ళు తాళాలు వేసిపోతుండ్రు. ఇంకా ఆమెను గబక్కని తీసుకొని పోయినానికి ఏమంటే సంగతి అంటే వాంతి చేసుకుని అని చెప్పి సెలైన్ ఎక్కిచ్చినాక ఇంకా ఆమెను రేపు మధ్యాహ్నం తీసుకొని పోయిండి అని వాళ్ళు చెప్పిపోయిండ్రు, 2 కంపౌండర్ల నుండి ఇచ్చి. ఆ 2 క్రైస్తవులు బిడ్డలు. ఇంకా ఆమె వాళ్ళు మేము మాట్లాడుకునేది చూసి, వాళ్ళు క్రైస్తవులమ్మ మీరంట, క్రైస్తవులమ్మ మీరు కూడా క్రైస్తవులు అంటే, మేము క్రైస్తవులు అంటే ప్రైజులాడని చెప్పుకొని ఇంకా ఆమె నాకు ఇంకా ఆమె నీడికి సెలైన్ ఎక్క కొంచెం దాహం అవుతా ఉంది. నాకు నీళ్ళు ఇవ్వండి అంటాను. నీళ్ళు తాగకూడదు నాయన సెలైన్ ఎక్కేటప్పుడు అంటే, 5 మందిలో పోతే పోతుంటే ఉంటుంది, నాకు 4 బెక్కపోతుంది నీళ్ళు ఇవ్వను. ఇంకా అటు కంపౌండర్లను అడిగితే అప్పుడు మజ్జిగ ఏమంటే 3 గ్లాసులు ఇచ్చింది. ఒక తాగిన 2 సేపటికి మళ్ళీ దాహం అంటుంది. మళ్ళీ 2-3 నిమ్మకాయ నీళ్ళుగా తీసుకొచ్చి ఇచ్చింది. అయ్యి తాగండి మళ్ళీ నీళ్ళు అంటుంది. ఆయన పాదంలో ఉండరా ఆమె నీళ్ళు తాగకూడదు అని చెప్పని ఇంకా ఆమెనప్పుడు 8 గంటలు అయింది. 8 గంటలు అయినాక ఒకటే ఈగులు. నేను 7 వండుకోలేనమ్మా, నేను ఇంటికి పోతాను అంటాను. అయ్యా వాడు 7 వండుకోలేడు అంటే ఇంటికి పోతాను అంటుండే ఈగుల నుంచి. అంటే మీరు ఏడమ్మా ఉండేది అంటే సిద్ధార్థ కాలనీ దగ్గరేలే అంటే, ఏమన్నా అయితే వద్దరులే అని చెప్పి పంపించింది. ఇంకా ఆమెను ఇంటికి పోయింది, ఏం కాల, బాగుండడు, పొద్దున్న లేచి బాగుంటాడు, మామూలుగా ఎట్టుంటాడు అట్నే ఉండడు. ఆ గండం కూడా ఏసయ్య తొలిపించింది. ఒక తడవ మళ్ళీ అట్నే తాగి అరుస్తా ఉంటే మేము అరిసేలకు నైట్ 12 గంటలకు గోరీలు కాడ నీళ్ళ ట్యాంకీ ఉంది. ఎప్పుడు వెళ్ళిండు అప్పుడు కాలు కుంటూ చాలా అప్పుడే పడి కొంచెం కోలుకుంది. ఆ కాలు కుంటుకుంటూ వెళ్ళిండు. 12 గంటలకి మాకు భయం వేసి మేము వెళ్తా ఉన్నాం. మా కోడాలు ఒక పక్క, నేను ఒక పక్క, బ్రహ్మనాయుడు ఒక పక్క. గోరీలు కాడ అప్పుడు భయం కాదు. కానీ అడిగి వేలకి ఎప్పుడు ఎక్కిండో నీళ్ళ ట్యాంక్, అంత ఎత్తు నీళ్ళ ట్యాంక్ కూర్చొని ఉండదు ఎక్కి. నీళ్ళు బ్రహ్మనాయుడు ఎక్కుతుంటారు, ఆరా నువ్వు చేసే పని ఏందిరా ఈ టైం కాడా అని అంటే, రే నువ్వు కానీ పైకి ఎక్కితే నేను నుంచి దూకుతా అంటున్నాడు. ఇంకా అవును ఆయన ఎక్కడలేరా నేనంటే, మీరు కూడా ఎక్కినా కానీ ఎక్కడి నుంచి దూకుతానని కాలు పైన పెట్టున్నాడు, అంచున పెట్టున్నాడు దూకుతానని. దూకేవాడేయడని ఆయన మేము పోతున్నాం లేరా రానాయన నువ్వు అని చెప్పంటే, మీరు పోండి నేను వస్తా, మీరు పోతే నేను వస్తా, పాపం నేను రానండి. ఇంకేం చేస్తావు అప్పుడు పిచ్చిదాన్ని కదా. ఆ గోరీలు సాయి మెల్లుకుని మా అమ్మ, మా అమ్మ, మా అత్త వాళ్ళందరూ అక్కడనే కదా వాళ్ళని పెట్టిందా. అట్ట మీ మనమడు ఉండడమ్మా, మీ మనమడిని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి పంపియండి. పొద్దునని గోరీలు సాయి మెల్లుకొని దండం పెట్టుకొని ఏడుస్తా చెప్పుకొని ఆమెను ఇంటికి పోయాక 5 గంటలకు వచ్చి కమిటీ హాల్ ఉంది, ఆ కమిటీ హాల్లో పండుకుంది. ఎక్కువ ప్రాణాపాయాలు వాడికే జరిగినాయి. దేవుడు ఎక్కువ వాడినే కాపాడింది. మళ్ళీ నా పెద్ద కొడుకు 15వ సంవత్సరాన హై స్కూల్కి పోతుంది. హై స్కూల్కి పోయి ఇంటికి వచ్చేటప్పుడు నేరేడు చెట్టు ఉన్నింది. నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడు చెట్టు ఎక్కి కాయలు కోసుకుంటుండే, కొట్టుకున్న కొమ్మ ఇరిగింది, నిల్చున్న కొమ్మ ఇరిగింది. ఇంక ఏం చేయాలో పడిపోతుండని చెప్పని తల ఆలిస్తే తల పగిలిపోద్ది, చేతులు ఆలిస్తే చేతులు ఇరిగిపోతే మందిలే, మళ్ళీ బాగా అయినాను చెప్పింది, ఇరిగిపోతే మందిలే అని చెప్పి ఆమె తల పైకి ఎత్తి అట్నే పడిపోయాలకే అంత ముళ్ళు, ఆగుదోట, రాళ్ళ మీద వాళ్ళ గుంతలో పడి అప్పుడు 7 చెయ్యి ఇరిగింది, మా చెయ్యి ఇరిగింది, ఇక్కడ ఇరిగింది, 2 చేతులు ఆ విధంగా ఇరిగి ఇక్కడంతా నరాలు ఎల్లొచ్చుండే, ఎక్కడంటే అక్కడ ఎల్లొచ్చుండే. అప్పుడు మూలగతా నిన్న ఎవరో ఒక యానాదైన అద్దావన పోతా ఇంకా అవును ఏంది ఇక్కడ మనిషి మూలకు వినపడుతుంది అని చెప్పి అప్పుడు అక్కడ వచ్చి చూస్తే ముళ్ళల్లో పడిపోయి ఉంటున్నాడు. ఆమెను ఆయన తీసి ఆ బండిలో బండేసి మాసలామన్న ఆయన అప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉంది బస్ స్టాండ్ కదా. అప్పుడు ఆడికి తీసుకొస్తే ఎవరు బిడ్డని కూడా తెలియలే. అప్పుడు రక్తం అంతా నిక్కరే ఆ సొక్క అంతా కట్ చేసి అప్పుడు అంతా తుడిశాలకు అప్పుడు ఎట్టోళ్ళు పెద్దక్క మనవడు అని చెప్పని అవునప్పుడు పరిగెత్తిండు. మేము బెంగళూరులో ఉండం, అప్పుడు టెలిగ్రాములు ఇవి కూడా లేవు టెలిగ్రాములు. అవునప్పుడు టెలిగ్రామ్ వచ్చాకే అబ్బాయికి పడిన దాంట్లో కొంచెం దెబ్బ తగిలిందంట, పాదం రా అంటుండ. కొంచెం అయితే ఎందుకు రమ్మంటూ ఏమో జరిగింది అని చెప్పి నేను లేదులే కొంచెం తగిలిన దాంట్లో రా అని ఈయన అన్నం మంచి నాన్న తెలిసిన స్టవ్ మీద అన్నం పెట్టారు.
పెట్టి ఇంకా అవునప్పటికప్పుడు పరిగెత్తాను. అవును పరిగెత్తాక హాస్పిటల్లో ఉండడు. 7 నుంచి 7 దాకా కట్టిండు 2 చేతులు. ఇంకా ఆమెను ఒంటి మీద ఏం గుడ్డ కూడా లేదు, నిక్కర పట్టుకుంది. ఇంకా ఆమె చేతులకు కట్టుకట్టి ఆమెను వండుకొని కడుపు అతక్కపోయింది ఈపుకి. ఆయన మా వదిన వాళ్ళు అప్పుడే వచ్చిండ్రు. ఆమెను మా వదిన వాళ్ళు ఇడ్లీ తెచ్చి కడుతుంటే పెట్టేదే ఆలస్యం, తింటా ఉంటాడు కళ్ళు మూసుకొని. అప్పుడు ఇంకా ఆమెను అప్పటికి 4 రోజులు వాడు పడి కూడా అప్పుడు అందింది మాకు. ఇంకా ఆమెనప్పుడు మత్తు వేయాలంటే తల ఒక బొచ్చు అనేది చిట్లిందంట, రక్తం గూడు కట్టిందంట. మత్తు వేసిందంటే కోమాలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి మత్తు వేయకుండా, ఆ డాక్టర్ మా బంధువే, చెన్నై డాక్టర్ అని, ఎన్నికల డాక్టర్. ఇంకా ఆమెను మత్తు వేయకుండానే లాగుతా ఉంటే అబ్బా ఆ హాస్పిటల్ మొత్తం దద్ద వెళ్ళిపోయేదంట. ఆమెంత నరిసేదంట. ఆమెంత నరుస్తా ఉంటే ఇంకా ఆయన ఏదేదో చెప్పేది డాక్టర్. ఇంకా ఆమె చిన్నగా కట్లు కట్టి అట్టుకోండి. అవును మేము పోయినానికి ఇంకా అవును 1 నెల దాకా వాడిని కదలనీయకుండా చేతులు చూసుకోవాలమ్మా అని చెప్పి అనింది డాక్టర్. అప్పుడు మా తాత నేను మా మధ్య ఉండింది. ఇంకా మా తాత రూమ్ కాడ అన్నం చేసుకునేది, మా మధ్య నా కాడ ఉండేది. నాకేమీ తెలియదు, ఎటు పోయేది తెలియదు, ఆయన ఏడికి పోయేది తెలియదు, ఏం తెచ్చేది తెలియదు. ఇంకా అవునందుకని మా మధ్య నా కాడ ఉండేది. ఇంకా ఆమెనమ్మ నడుము నెప్పి ఆమెన వెనక ఈపు కాడికి పోయేది, చేతుల కింద చేతులు ఎత్తేది, కూర్చునేది. ఇంకా ఆమెన ఈపు కింద చేతులు పెట్టేది, ముడ్డి కాడ నడుము కింద 2 చేతులు పెట్టేది, గమ్ముగా కూర్చుని. ఆమెను మళ్ళీ అమ్మ కాళ్ళు నొప్పులు, మళ్ళీ పండేసేది, కాళ్ళ కాడికి పోయేది, కాళ్ళు భుజాల మీద పెట్టుకునేది, తొడల కాడి నుంచి అరికాళ్ళు దాకా వత్తుతా ఉండేది. అమ్మ తల జలపడుతుందమ్మని తల గీరితే మళ్ళీ నొప్పి. 1 నెల రోజులు నిద్ర పోకుండా కాపాడినవాడిని. నువ్వు చేతులు వాడికి కట్టుకో నీవు అనేది పక్కలోళ్ళు. నేనేమి జరగనీయలేదు చేతులు. నేగ్గా నేను ఏళ్ళ మీద చేతులు తీసుకుని దేళ్ళ మీదనే కిందకు తీసేది. అట్ట చేసి నేను 1 నెల రోజులకు సుమారుగా కట్టుకుని, అప్పుడు 1 నెల రోజులు కట్టు తీసినాక అప్పుడు బాగుండయమ్మా అని చెప్పి ఉంచుకునేకి బాత్రూమ్కి ఎడం చెయ్యి, అన్నం తినే కుడి చెయ్యి, ఇది ఇట్ట వంగుంది, ఇది ఇట్ట సక్కంగా ఉంది. ఇంకా ఆమె మా అమ్మ ఇట్నే ఉంటాయి అట్టమే అని చెప్పి అప్పుడు ఆమె మా నాయన ట్రెజరీకి పోతే, పింఛన్కి పోతే అక్కడ చెప్పిండంట, నా కూతురు కొడుకు 15 సంవత్సరాలు చెట్టు మీద నుంచి పడి చెయ్యి ఒకటి నీళ్ళుకొని ఒకటి ఇట్లా ముడుచుకొని అట్నే ఉండేవి అని అంటే ఆయన చెప్పిండంట, కణితి మూలిగని ఉంటుంది, కణితి మూలిగ తెచ్చి జుట్టపాకు తెచ్చి అది అంతా మిక్స్ చేసి కానీ పూస్తే వస్తాయి అన్నా అని చెప్పానంట. ఆయనే తీసుకొచ్చి ఇచ్చిండ కణితి మూలిగ. అప్పుడు ఆ కంపలమ్మిడికి పోయేది, అప్పుడు పనికి పోయేది నేను, మా అత్త సరిగ్గా చూసేది, పనికి పోయేది. అప్పుడు ఆ జుట్టపాకు తెచ్చిస్తే మా అమ్మకు తల తిరగతా ఉంటుంది, కళ్ళు మూసుకొని ఆమె పాపం ఆకులు కోసేది, ఆమె దంచేది, రసం తీసేది, అది వేసేది, సాదేది. ఇంకా ఆమె చిన్నగా సాది ఇది ఇటు వంగేటట్టు, ఈ చెయ్యి వంగేటట్టు, అన్నిటికీ వచ్చేటట్టు మా అమ్మ చేసింది. అట్ట ఇప్పుడు అందులో అప్పుడు దెబ్బలు తగిలినాక మేము పోయినాక అప్పుడు డాక్టర్ అనిండు, చేతులు ఈ విధంగా పోయినాయి అన్నా, పనికిరావు, చేతులు తీయాల్సి వస్తుంది అని నేను. అప్పుడు ఈ నుండి చేతులు లేని బిడ్డ ఎందుకయ్యా పాయిజన్ వేసాను చేసేయి అని నన్ను అని వాళ్ళకి ఆ సంగతి నాకు తెలుసు. నేను ఏడుస్తా ఉండ బిడ్డను చూసుకుంటా ఎట్ట చంపుకుంటూ అని చెప్పి ఏడుచుకుంటా ఉన్నా. ఆమెను సరేలే దేవుడే ఉంటాడని కట్లు కట్టిండు ఆయన డాక్టర్. కట్లు కట్టినాక ఇంకా ఆమె 1 నెల రోజులు అయినాక ఆమెను ఇంటికి తీసుకొచ్చినాక మా అమ్మ చేసిందే. అప్పుడు కూడా నా పెద్ద కొడుకుని దేవుడే కాపాడింది. అది కూడా హిందువులలో ఉన్నప్పుడే అది అట్టయిందా. మళ్ళీ నాకు ఐమావతి అనక నాకు పాప కడుపులో ఉండింది. ఈ 3 బిడ్డలు 9 నెలలు పూర్తి అయినాక పుట్టేది. ఈ పాప 9వ నెల పూర్తి అయ్యేదానికి 10 రోజులు ఉంది. 10 రోజులు కడుపు నొప్పి లేదు, ఏమి లేదు, బీడింగ్ కనపడుతుంది. ఇంకా ఆమెనప్పుడు ఆమడ పిల్లలు అనుకుని పొట్ట పెద్దది, పొట్ట పట్టుకొని తిరిగేది నేను. ఇంకా ఆమె ఆ విధంగా ఉంటుండే. ఆమెను కడుపు నొప్పి లేకుండా ఇస్తుంది ఏంది అని ఆమె తోట ఉంది, తోటలోకి అట్ట తీసుకుపోయాలకే పాసుకని మా అమ్మ ఇంకా ఎంత సొరక్కని కుట్టింది, సొరక్కని కుట్టిందని ఆడ లైట్ వేసి ఏం చూసినా కనపాలి. ఇంకా ఆమె ఆపాకు బాపాకు తెచ్చి అప్పుడంతా తినబెడుతుంది. ఎట్టుందంటే ఎట్టుండేది అట్నే చెబుతుందా. ఇంకా ఆయన తెల్లవారినాక ఇంకా హాస్పిటల్కి పోదామని అంటే పోదామనుకొని కూడా మళ్ళీ పోకుండా ఉండాలి. ఆమె ఇంట్లో
డెలివరీ అయ్యేదానికి పండేసింది. పండేసినానికి ఇంకా సిరిసి బయటకు వచ్చింది. ఇంకా నొప్పి లేదు, ఏం లేదు. ఇంకా ఆమె వాళ్ళు వీళ్ళు అట్లా ఒత్తి చేసి అంతా చేసి ఆమెను బిడ్డ బయటకు వచ్చి అలా చచ్చిపోయింది, కడుపులోనే చచ్చిపోయింది. ఇంకా అప్పుడు వాళ్ళని కొలుస్తున్నాం కదా, మీ దేవుడు మీ ఎందు ఉండబట్టి అంతలా బిడ్డ ఆపరేషన్ చేయాలి, లేకుండా బిడ్డ పుట్టదు, ఆపరేషన్ అన్ని చేయాలా, నొప్పులు తన్న పుట్టాలా, నొప్పులు లేదు, ఆపరేషన్ లేదు, మీ దేవుడు మీ బిడ్డని బయటేసింది అని చెప్పి అందరూ అనుకోని నన్ను చూస్తా ఉంటారు, నాకేమన్నా అయిందేమి, నాకేం కాదు, నేనేం బాగానే ఉండాలని చెప్పి. ఇంకా ఆమె చనిపోయాక ఇంకా పాపను తీసుకొని తింటారు. ఇంకా ఆమె ఇంకా అట్ట వాళ్ళ పూజలే చేసుకుంటున్నాము. ఇంకా ఆమె ఈయన దేవుడు లేక వచ్చినాక, ఈయన తోటి నేను వచ్చినాక ఇంకా మాకు ఎన్నో మేలు ఉపకారాలు చేసి ఆ పాపం నుంచి వేసిన ఆయన మమ్మల్ని తప్పించి మళ్ళీ ఆమె ఐమావతికి పెళ్ళయింది. పెళ్ళైనా అది కూడా హిందువులలో ఉన్నప్పుడే ఐమావతికి పెళ్ళైనాక 2 సంవత్సరాలు బిడ్డలు లేకపోతే నేను వాళ్ళ అత్త వాళ్ళు అంటుంది, అంటే ఏంది 2 సంవత్సరాలు అయితే ఇంకా పిల్లలు పుట్టలేదు అని నేను అనుకుంటున్నాను. ఆమెను బెంగళూరుకి వచ్చి అమ్మ ఇట్లా అంటుంటారు నాయన అత్తవాళ్ళు అవ్వాళ్ళు అని. అమ్మ ఏ దేవుడు సంతానం వీడు, ఈ దేవుడే నీకు సంతానం ఇచ్చేది, ఈ దేవుడి కాడికి రా అనిండు. ఆయన వాళ్ళకే ఇంకా ఆయన రాఘవేంద్రని అడిగాలకు పొమ్మనింది. పొమ్మనేళ్ళకి వచ్చి ఆయన అసలు ఆమెకేం చేస్తుంది ప్రార్థనే తెలియదు. ఏ పడుకునిందేమో దేవుడిని ఇచ్చిండు ఆ నెలలోనే బిడ్డని, ఆ నెలలోనే ఇచ్చిండు, కానీ తెలియక జారిపోయింది. మళ్ళీ వెంటనే మళ్ళీ బిడ్డని ఇచ్చిండు. ఆ పాస్టర్ అమ్మ పట్టబట్టి ప్రార్థన చేసి ఈ తరం అన్ని కట్ట సూచనలు ఉన్నప్పుడు నా దగ్గరికి రమ్మంటే ఇంకా ఆమె చూసింది, చూసి వాళ్ళకి నిలబడిందని. ఇంకా అప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళే మాకు అన్నీ చూసుకుంటున్నారు. అప్పుడు ఆమె 9వ నెల అట్ట వచ్చినాక నాయన నానే వాళ్ళు ఎవరు లేరు తండ్రి, మాకు ఇక్కడ మాకు ఎవరిని మాకు సహాయం చేస్తావు తండ్రి అని చెప్పి దేవుడిని నడుపుకుంటామండి. ఆ పాస్టర్ అయినే మాకు సహాయం చేయించింది దేవుడు. హాస్పిటల్కి తీసుకుపోవటము, కారులోనే తీసుకొని రావటము, ఇంటికి తీసుకురావటము, ప్రార్థన చేయటము, మాకు అన్నీ బాగా చూసిన వాళ్ళు. అడగకుండానే దేవుడు ఇచ్చింది, జోస్వాని అడగకుండానే ఇచ్చిండు. ఇచ్చినాక అప్పుడు ఫస్ట్ మగబిడ్డను అనుకున్నాను, మగబిడ్డ పుట్టలేదు, ఆడబిడ్డ పుట్టింది. 2వ తరమైన మగబిడ్డని ఇస్తాడు దేవుడు అని చెప్పి అనుకున్నాను. ఆయన మగబిడ్డనే ఇస్తూ మగబిడ్డ కనిపిస్తే నీ కుమారుడు చేతిలోకే రావాలి, ఫస్ట్ డాక్టర్ చేతికొండ అని నేను చెప్పి అనుకున్నాను. పాస్టర్ గారి చేతిలోనే పెట్టిండ్రు. అవును పాస్టర్ అమ్మ తీసుకుని ఇద్దరు ప్రార్థన చేసింది. అవునప్పుడు అక్కడ ఆయన డెలివరీ అయ్యేటప్పుడు అక్కడ చేర్చి 11 వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా మాకాడనే ఉండి నాకు ఎన్ని తెలియదని ఉండి మాట్లాడి చేసి రూముకు చేర్చి అప్పుడు పోయిన వాళ్ళు సాయంత్రం వాళ్ళకు అంత పాప. అప్పుడు పోయి 5 రోజులు మేముంటే 5 రోజులు నాకు తిండి, అమ్మికి తిండి, ఆమెకు పాలు పడేదానికి ఏందేందో ఆకు అక్కడ కనడం లాకులు ఆ ఆకుకూర చేసుకొని వచ్చేది. మళ్ళీ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది, పాస్టర్ అమ్మ వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉంది, మళ్ళీ ఆమెను చూసుకునేది, నా కాడికి వచ్చేది, నన్ను చూసుకునేది. ఆడున్నా కానీ సల్లంగా దేవుడు కాపాడాలి అని అట్టు చేసి మళ్ళీ 5వ రోజులు మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ ప్రార్థన చేసి పురుడు కూడా ఆమె చేసింది. పాస్టర్ అమ్మ నీరు కాంచి ఆమె అన్ని పోసి చేసి అన్నీ చేసామని పోయింది. అక్కడ ఆ పాస్టర్ గారిని ఇచ్చిండు మాకు దేవుడు. ఇంజమూరికి వచ్చినాక ఈ పాస్టర్ గారిని ఇచ్చిండు మాకు దేవుడు. మళ్ళీ బ్రహ్మరాయుడికి పెళ్ళైన 13 సంవత్సరాలకి పిల్లలు కలకపోతే బెంగళూరులో ఉండి ఆ పాస్టర్ అమ్మకి పాస్టర్ గారికి సంఘస్థులకి అందరికి చెబితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు మా పాస్టర్ గారిని చెబుతాను, ఇక్కడ ప్రార్థన చేస్తాను. తర్వాత 13 సంవత్సరాలకి బిడ్డనిచ్చినాక డెలివరీ సమయంలో ఇంకా ఆయన బాప్టిజం హాస్పిటల్ అని ఉంది, అక్కడ డెలివరీ అయింది పాప. దేవుడు ఇచ్చిన బిడ్డ కాబట్టి దేవుడి సన్నిధిలో డెలివరీ అయింది హాస్పిటల్లో. డెలివరీ అయినాక సన్నంగా పుట్టింది, బతకదని చెప్పిండు, క్లిబ్బులన్నీ పెట్టింది. అప్పుడు నాయన అందరికి చెప్పి మీకు కూడా చెప్పినా ఏమో గుర్తులేదు, ఎట్లా ఈ విధంగా ఉందని అంటే అందరు ప్రార్థనలు చేసిండ్రు. అందరు ప్రార్థన చేసినాక ఆ బిడ్డను కాపాడింది. ఇప్పుడు ఆమెకు 4వ సంవత్సరం ఎంత ఎత్తున ఉంది. నా పెద్ద కొడుకు బిడ్డలు కలగరు అనుకున్నాం, ఆమెకి థైరాయిడ్ ఉంది, నీరు బొడ్లు ఉండయి, మల్లలు ఉండయి, ఇన్నున్నా కానీ బిడ్డలు పుట్టరండి. కానీ నా తండ్రి యేసయ్యని నమ్ముకునే వాళ్ళకే ఆ తండ్రి పాస్టర్లు పాస్టర్లు విశ్వాసకులు ఈ పేద తల్లిదండ్రులు చేసిన ప్రార్థనల ద్వారా మా పెద్ద కొడుకు సంతానం ఇచ్చిండు. ఇప్పుడు పాప 4వ సంవత్సరం, ఇప్పుడు ప్రైవేట్ గా చదువుతున్నాం బొమ్మరాజు చెరువులో. ఇంకా ఆయన
జోసఫ్ కడుపులో ఉన్నప్పుడు 8వ నెల హాస్పిటల్కి పోతే స్కానింగ్ లో గర్భసంచి పక్కన నీరు కడుతుంది, కిడ్నీలో రాళ్ళు ఉండి, పిత్తాశయంలో రాళ్ళు ఉండి. ఇప్పుడు ఏం చేసేకి అవదు. బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా చేస్తే డెలివరీ అయినాక 1 సంవత్సరం రోజులు తాళినాక గడ్డ ఆపరేషన్ చేయమని. ఇంకా అప్పుడు బిడ్డ డెలివరీ అయినాక 1 సంవత్సరం రోజులకి ఆత్మకూరుకు వచ్చినాం. ఆత్మకూరుకు వచ్చి ఎక్కువ ట్రావెల్స్ చేస్తే గడ్డ పగిలిపోద్ది అని చెప్పాను. ఇంకా ఆమెను తీసుకొచ్చినాక ఇంకా హాస్పిటల్కి పోతే డాక్టర్ అమ్మ లేదు. అప్పుడు తర్వాత హైమావతి గడ్డ ఉన్న, అందువల్ల గడ్డ ఉంటే మేము ఎక్కడైనా అమౌంట్ ఎంత అని అడిగితే 2-2.5 లక్షే, తక్కువ పడదు, జాస్తి పడవచ్చు అని చెప్పుకొచ్చారు అక్కడ బెంగళూరులోనే. తర్వాత ఏమైంది, మా తమ్ముడు నెల్లూరులో ఉంటే మా తమ్ముడికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసిన తర్వాత మా తమ్ముడు నాన్న ఏడైనా అడిగి 2.5-3 ఖచ్చితంగా అవద్దంట అని చెప్పుకొచ్చాడు. మాకేం అర్థం కావట్లేదు, మా చేతిలో డబ్బులు లేవు, కానీ లక్షలు తేవారు అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను. ఏం చేయాలని అర్థం సతమవుతాయి టైంలో ఇంటికాడ నుంచి బెంజమూరు నుంచి ఫోన్ వచ్చింది. చెన్నై డాక్టర్ గారు ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు, మా మరదలో కూతురు. చెప్పాక సరే సరే అని చెప్పి పనులు మాకు తెలియదు కదా, ఇంకా ఆడికాని పోదాంలే అని చెప్పి ఆత్మకూరు వచ్చినాము. ఆత్మకూరు వచ్చిన ఆత్మకూరుకి తీసుకుపోతే ఆ డాక్టర్ గారి నుండి ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. తర్వాత ఆధార్ కార్డు లేదు సార్ అన్నాం. సరే ఆరోగ్యశ్రీ కార్డు అని ఇవ్వమన్నాడు, అది కూడా లేదు సార్ అన్నాం. అది 2 లేకుంటే ఎట్టయ్యా చేసేది, చేయరు కదా, కష్టం కదా అని అంటే, ఎట్టని చేయరు సార్, మేమేం చేసాము అని చెప్పేసాను. ఆ తర్వాత సరే ఆమెకి కన్నడ ఇది క్రిస్టియన్ ఆమె ఒక ఆమె ఉంది, డాక్టర్ అమ్మ కిరణమయ్య మేడం, ఆమె ఆయన కాడికి బాధను ఆమె కాడికి పోయినా. అమ్మ వీళ్ళ కాడ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు లేదంట, మరి ఆపరేషన్ అర్జెంట్ అయింది, వీళ్ళకి చాలా ఫాస్ట్లో ఉందంట, ఎట్లా చేద్దామంటే, సార్ మనం చేసేది ఏమంటే ఆపరేషన్ చేసి ఆమె 4 రోజులు లీవ్లో పోయింది, వచ్చే నెల 4వ తారీఖు వస్తుంది, అంతవరకు మనం ఏం చేయగలము, చేసేవాళ్ళు లేరు ఎట్టా అంటే, సరే దేవుడి మీద భారం వేసి మాత్రలు ఇద్దామలే, దేవుడు అంతా తర్వాత ఆయనే చూసుకుంటాడని చెప్పి మాత్రలు ఇచ్చింది. అప్పటి నుంచి ఏమంతా ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఆపరేషన్ మా పాపకే చేసింది. అయితే 2 గంటలు అయ్యే ఆపరేషను మామూలుగా 4 గంటల టైం పట్టిందంట. టైం పట్టినప్పుడు తర్వాత ఒక అమ్మాయి ఆడ ఆపరేషన్ చేస్తారు, డాక్టర్లు అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. ఈ పాప పక్షాన దేవుడు ఉన్నాడు, లేకుంటే ఈ రోజు పాప దక్కదు, ఈ రోజు ఖచ్చితంగా ఆ పాప ఎగిరిపోయింది, అంత బాగుంది, చనిపోయింది అని అన్నారు. అన్న తర్వాత సరేలే అని చెప్పి ఆ పాప ఏంటంటే మా మరదల కూతురు తెలుసు అమ్మాయి సిమ్ముకుంటే హైమావతి ఎవరాక ఆమె హైమావతి ఎవరు అంటే మా అక్క అన్నది. మా అక్కని ఏమ్మ అంటే ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళు, ఇలా ఆపరేషన్ చాలా ఇదైంది, అమ్మాయికి దేవుడు కృపంలో పెట్టి బతికింది, లేకుంటే బతికే ఛాన్స్ లేదు అని అన్నారంట. తర్వాత నేను 2 సార్లు డాక్టర్ దగ్గర పోయినాను వందనాలు చదవమని. కానీ 2 సార్లు ఏం చేసిన దేవుడు ఆ వందనాలు మాట నా నోట రానియకుండా స్టాప్ చేసిండు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత పోయేసి వందనాలు సార్ అన్నాను. వందనాలు సార్ అంటే వెంటనే అడిగేసి నువ్వు క్రిస్టియనా అని. అవును సార్ అన్నది. అవును సార్ అంటేనే ఒక గెటౌట్ అని పో బయటకు అనేసి కసిరిండి నన్ను. అప్పుడు నాకు ప్లాస్ అయింది, అయ్యో దేవుడా నువ్వు చేసిన మేలు అనేది. 2 సార్లు నేను అనిగాని ఉంటే ఖచ్చితంగా మా పాపకు ఆపరేషన్ లేదు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్ అంటే పడని సంగతి మాకు తెలియదు, అది దేవుడికే తెలుసు. కాబట్టి ఆయన 2 సార్లు పోతే నన్ను పలకనే లేదు అన్న తర్వాత అప్పుడు అనుకొని అయ్యయ్యా నువ్వే నన్ను మా బిడ్డను కాపాడింది, ఏమాత్రం నేను చెప్పి కానీ ఉంటే ఫస్ట్లోనే పోతాను కానీ వందనాలు సార్ అని కానీ ఉంటే ఆయనకి కరెక్ట్గా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంది. అందులో క్రిస్టియన్ అంటే ఆయనకి అసలు పడదు అనే మంచి ఇది అనుకున్నప్పుడు ఆ దేవుణ్ణి స్మరించినాను, దేవుణ్ణి ప్రార్థించిన. అయ్యా మంచి మేలు చేసిన అయ్యా, నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని చెప్పినాను. ఆ విధంగా చెప్పి ఈ విధంగా మేము ఆ దేవుళ్ళలోకి వచ్చి మాకు ఎన్నో మేలు చేసిన దేవుడు ఆయన. 1-2 కాదు చెప్పాలంటే కొన్ని టైం చాలని ఆపేసాను, చాలా ఉన్నాయి. ఎన్నో మేలు చేసిన దేవుడు అంత గొప్పగా చేసిన ఈ విషయంలో, ఈ ఆపరేషన్ విషయంలో ఎవరు చెప్పినా నమ్మేది లేదు నా మాట, ఎందుకంటే కేవలం చేసేది. కానీ నేను చెప్పించిన ఎవిడెన్స్ వాళ్ళకు ఆయనకు ఉంది, ఆయనకి ఎవిడెన్స్ ఉంది, ఆపరేషన్ జరగదు అని చెప్పినప్పుడు అప్పుడు సరే అని చెప్పి ఆ దేవుడే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా కాపాడుతుండేది ఆ దేవుడే మమ్మల్ని. ఎప్పుడు మేము ఏసాయి లేక చేరక ముందు టాంచి మా వెను వెంటుండి చేరినాక మా వెను వెంటుండి గొప్ప కార్యాలు, మాకు ఎన్నో కార్యాలు చేసిన గొప్ప దేవుడికి
మేమేమి ఇచ్చి రుణం తీర్చుకున్నాం? ఎంత ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. దేవుడు చేసిన మేలు లెక్కేసుకుంటే ఎంతో ఎక్కచిక్కంగా ఉండే, కానీ ఆయన ఏమి ఇచ్చినా కానీ మేము ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మించిన దేవుడు లేడు. నేను ఆయనలో తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆయనకి తప్ప దేవుడు లేడని నాకు అర్థమైపోయింది. నేను హిందువులో ఉన్నప్పుడు కూడా కాపాడింది కూడా ఆ దేవుడు అని పూర్తిగా అర్థమైపోయింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఆయన తప్ప దేవుడే లేడు. నేను అనుభవించి చెప్పే విషయాలు ఇవన్నీ అందరు కూడా అర్థం చేసుకోండి దయచేసి ఈ విషయం మాత్రం అని చెప్పి అందరికీ ఈ సమయం కలిగించిన నా దేవుడికి నా ఉదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు సమర్పించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడినట్టు ప్రతి ఒక్క బిడ్డల్ని ఇదే విధంగా ఆపదలు ఎంత కాపాడాలి దేవుడని ఆ దేవుడికి మేము ప్రార్థించుకొని ఆ తండ్రిని మొరపెట్టుకుంటున్నాం. సాక్షాలు యేసయ్య దీవించి కాపాడును కాక. ఆమేన్.